మన శరీరంలో 60%కు పైగా ఎక్కువ నీరే ఉంటుంది. అందుకే హెల్తీగా ఉండడానికి వాటర్ చాలా ఇంపార్టెంట్. కానీ నీటిని సరైన పద్ధతిలో తీసుకోకపోతే మనకు రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అజీర్తి, కీళ్ళ నొప్పులు, మైగ్రేన్, చర్మ సంబంధిత వ్యాధులు, జుట్టు రాలడం, బద్ధకం, గుండె మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అయితే బాధపడాల్సిన విషయం ఏంటంటే ఈ మధ్యన ప్రజలు నీటిని సరైన పద్ధతిలో తీసుకోకపోవడం, సరి అయిన అవగాహన లేని కారణంగా మన ఆరోగ్యాన్ని మనమే చేతులారా పాడు చేసుకుంటున్నాం. అయితే నీటిని తాగే సరైన పద్ధతి ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నీరు మన శరీరానికి చాలా అవసరం. మనం తీసుకునే ఆహారం మన బాడీలోకి మంచిగా అబ్జార్బ్ అవ్వాలన్నా ఈ నీరు తాగడం ఎంతో ముఖ్యం. అయితే ఈ వీడియోలో సరైన పద్ధతిలో నీటిని ఎలా తీసుకోవాలో నేను చెప్తాను. అయితే ఈ వీడియో పూర్తయ్యేసరికి మీరు నీటిని ఎప్పుడు, ఎలా, ఎంత తాగాలో ఖచ్చితంగా అర్థమవుతుంది. పాయింట్ నెంబర్ 1, తినకముందు, తిన్న తర్వాత నీరు త్రాగడం. భోజనం తిన్న తర్వాత నీరు త్రాగడం చాలా మంచి అలవాటు అని మనందరం అనుకుంటాం. కానీ ఆయుర్వేదంలో దీనిని విషంతో సమానమని చెప్తుంటారు. ఎందుకంటే మనం ఆహారం తీసుకున్న వెంటనే మన యొక్క శరీరం త్వరగా ఆహారాన్ని అరిగించడానికి టెంపరేచర్ను పెంచుతుంది. కానీ తిన్న వెంటనే నీరు తాగితే మన పొట్టలో ఉన్న జీర్ణరసాలు డైల్యూట్ అయిపోతాయి. సో దీంతో డైజెషన్ సరిగ్గా జరగదు. సో దీని కారణంగా ఇండైజెషన్, గ్యాస్, మలబద్ధకం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో తిన్న తర్వాత వీలైనంత వరకు వాటర్ తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. దీనికి బదులుగా మీరు నోటిని పుక్కిలించుకోండి. దీంతో మంచి హెల్త్ లభిస్తుంది. పాయింట్ నెంబర్ 2, నీటిని వేగంగా తాగడం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నీటిని స్పీడ్గా తాగడం అందరికీ అలవాటైపోయింది. అయితే ఇలా స్పీడ్గా త్రాగడం వలన ఏమవుతుందో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. ఇలా స్పీడ్గా వాటర్ త్రాగడం వలన మన బాడీ యాక్సెప్ట్ చేసుకోకుండా ఏదో ఒక రూపంలో బయటికి పంపించేస్తుంది. నార్మల్గానే మన స్టమక్ ఎసిడిక్ నేచర్లో ఉంటుంది. మన సెలైవా అంటే లాలాజలం బేసిక్ నేచర్లో ఉంటుంది. కానీ మనం ఒకేసారి ఈ నీటిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే సెలైవా స్టమక్లో మిక్స్ అవ్వలేదు. దీని కారణంగా విపరీతమైన కడుపు నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే వాటర్ను స్లోగా సిప్ చేసుకుంటూ తాగండి. అప్పుడే సెలైవా నీటితో మిక్స్ అవుతుంది. పాయింట్ నెంబర్ 3, ఫ్రిడ్జ్లోని కూల్ వాటర్ తాగడం. మీరు బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లోని కూల్ వాటర్ని తాగుతున్నారా? అయితే దాని వలన కలిగే నష్టాలు మీరు తెలుసుకోవాల్సిందే. దీని కారణంగా గొంతు పాడవ్వడమే కాక డైజెషన్ కూడా సరిగా అవ్వకుండా ఆపేస్తుంది. ఈ కూలింగ్ వాటర్ మన శరీరంలోని రక్తనాళాలని ష్రింక్ చేస్తాయి. ఆహారంలోని ఫ్యాట్ కంటెంట్ని సాలిడ్గా మార్చేస్తాయి. ఈ కారణంగా హార్ట్ రేట్ కూడా తగ్గిపోతుంది. అయితే గోరువెచ్చని నీరు మంచిదే, కానీ ఎండాకాలంలో అస్సలు తాగలేం కదా. అందుకే మట్టి కుండలోని నీటిని తాగండి. అది న్యాచురల్గానే నీటిని చల్లవరుస్తుంది. అంతేకాక pHని కూడా మెయింటైన్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 4, నీటిని ఎక్కువగా తాగడం. మనం కొంతమందిని గమనిస్తే దాహం వేసినా వేయకపోయినా నీరు తీసుకుంటూనే ఉంటారు. అయితే వీరి ఉద్దేశంలో ఎంత ఎక్కువగా నీరు తాగితే అంత మంచిదని. కానీ అవసరానికి మించిన అమృతం కూడా విషంగా మారుతుంది. ఇలా ఎక్కువ మోతాదులో నీరు తీసుకోవడం వలన శరీరంలోని సెల్స్ లోకి వాటర్ చేరుకుంటుంది. బ్రెయిన్ లో ఉన్న సెల్స్ లోకి వాటర్ చేరితే చాలా ప్రమాదం అవ్వచ్చు. అందుకే నీటిని ఎంత కావాలో అంతే తీసుకోండి. పాయింట్ నెంబర్ 5, నిలబడి నీటిని త్రాగడం. ఈ రోజుల్లో జనాలు ఎంత బిజీ అంటే ప్రశాంతంగా కూర్చొని నీటిని తాగే సమయం కూడా లేకుండా పోయింది. ఇక నిలబడి నీటిని త్రాగడం పక్కన పెడితే అటు ఇటు నడుస్తూ, పరిగెడుతూ కూడా నీటిని త్రాగుతున్నారు. అయితే ఇలా నిలబడి నీరు త్రాగడం వలన మన కిడ్నీస్ నీటిని సరిగా ఫిల్టర్ చేయలేవు. ఒకవేళ కిడ్నీస్ వేస్ట్ని ఫిల్టర్ చేసి బయటకు పంపించకపోతే మన శరీరంలో 100 రకాల జబ్బులు రావచ్చు. అందుకే నెమ్మదిగా కూర్చొని హాయిగా నీటిని తాగండి.
సో ఈ 5 కామన్ మిస్టేక్స్ మనం తెలుసో తెలియకో మనం రోజు చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు నీటిని ఎలా, ఎప్పుడు, ఎంత మరియు ఏ పాత్రలో తాగాలి అనేది తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, నీటిని ఎప్పుడు తాగాలి. మనకి ఎప్పుడు దాహం వేస్తుందో అప్పుడు మాత్రమే నీటిని తాగాలి. అయితే ఉదయం నిద్ర లేచిన వెంటనే మాత్రం ఖచ్చితంగా నీటిని త్రాగాలి. అయితే ఉదయాన్నే పరగడుపున బ్రష్ చేయకముందే నీటిని తీసుకోవడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయని నిరూపించబడింది. ఇంకొకటి, వాటర్ను 2 మీల్స్ మధ్యలో త్రాగండి, కానీ మీల్స్తో పాటు కాదు. తిన్న తర్వాత 1 గంట వరకు మరియు తినబోయే 30 నిమిషాల ముందు మాత్రమే వాటర్ను తాగండి. పాయింట్ నెంబర్ 2, ఎంత నీటిని తాగాలి. ఒక మనిషి ఎంత నీటిని తాగాలి అనేది చాలా కారణాల మీద ఆధారపడి ఉంటుంది. అది బాడీ టైప్, వెయిట్, డైలీ రొటీన్, క్లైమేట్ ఎక్సెట్రా. అయితే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నుంచి కూడా మనకు వాటర్ లభిస్తుంది. అందుకే ఒక ఫిక్స్డ్ అమౌంట్ అని కాకుండా సుమారు 2.5 లీటర్ల నుంచి 3 లీటర్ల నీరు ప్రతిరోజు తాగాలి. పాయింట్ నెంబర్ 3, వాటర్ను ఏ పాత్రలో తాగాలి. వాటర్ను ఏ పాత్రలో అయినా తాగవచ్చు, కానీ రాగి పాత్రలో నీటిని త్రాగితే చాలా లాభాలుంటాయి. అందుకే రాగి పాత్రలో రాత్రికి నీటిని నింపి ఉదయాన్నే ఆ నీటిని తాగితే సరిపోతుంది. ఆయుర్వేదంలో రాగి పాత్రలో నీటిని అమృతంతో పోలుస్తారు. అయితే ఈ రాగి పాత్రలో నీటిని 3 నెలలు త్రాగండి, 1 నెల ఆపండి. అప్పుడు మంచి రిజల్ట్ ఉంటుంది. వాటర్ ప్రకృతి ఇచ్చిన వరం. ఇది లక్షల రోగాలకు మందు. అందుకే నీటిని సరైన పద్ధతిలో త్రాగుదాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అండ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దాత్రి సైనింగ్ ఆఫ్.